వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జాము, ఐఐటీ సీట్ రావడం కష్టం నేనే చెప్తున్నా. బట్ కంపారిజన్ చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ దేన్ని తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు. రెండు ఎగ్జామ్స్ గురించి నేనే మాట్లాడతాను. రెండు టఫ్ అనే నేనే చెప్తాను. సో చాలామంది తెలియక డిఫరెంట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ సీరియస్గా సమర్థత, అప్లికేషన్లో ప్రొఫైల్ ఉండి 4-5 నెలల వర్క్ చేయగల ఎబిలిటీ ఉన్నవాడు వ్యక్తి మాత్రమే యూఎస్లోనే టాప్ యూనివర్సిటీస్ పెడతాడు, మిగతాడు అసలు పెట్టడు. ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్, ఎబిలిటీ, టైం టేకింగ్, ప్రొఫైల్ ఉండాలి. దాంట్లో 4% అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. సో అది మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పాను. ఎందుకంటే అది కూడా అడ్వాన్స్ 2.5 lakhs రాస్తారు. ఇంకా అలా చూస్తే 2.5 lakhsలో వెయ్యన్నప్పుడు వేరే రకమైనటువంటి విధానం ఉంటుంది, పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్గానంటే యూఎస్లో ఉన్న టాప్ కాలేజెస్ యొక్క యాక్సెప్టెన్స్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనుకునే ముందు టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటే అవే చెప్తాను నేను. దానికి ముందుగా అసలు యూఎస్ కాలేజీలో ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ రేట్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటే అవి కన్సిడరేషన్లో తీసుకోవాలని చాలామందికి అవగాహన ఉండదు. గూగుల్లో కొట్టి సార్ జార్జియా టెక్ 15% యాక్సెప్టెన్స్ రేట్ ఉంది నాకు వస్తుందా, అదేదో కాలేజీ ఫ్లోరిడా కొట్టాను సార్ 60% ఉంది నాకు వస్తా అంటారండి. ఇదంతా తెలియక పాపం వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అవగాహన ఉండదండి. యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వేరు, డొమెస్టిక్ స్టూడెంట్స్ వేరు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. డొమెస్టిక్ స్టూడెంట్స్కి జనరల్గా 80-85% ఆఫ్ ది స్టూడెంట్స్ లోకల్ వాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళకి ఇవ్వరు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కలిపితే 10-15% లోపు ఉంటుంది, మ్యాక్సిమం 15% దాటి ఉండదు ఎలాంటి టాప్ కాలేజీ. అదే చిన్న కాలేజీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 80% ఉంటారు. ఇప్పుడు సనీ బఫెలోకి వెళ్ళారనుకోండి, ఏదో టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, మొత్తం ఇంటర్నేషనల్, ఎవడో లోకల్ ఎవడో జాయిన్ అవ్వడు. ఎందుకంటే అవన్నీ టైర్ 6 కాలేజీలు దీనికి పనికిరాని కాలేజీలు కాబట్టి అవన్నీ ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. క్యాష్ కౌస్ అంటారు వీటిని. ఏంటంటే డబ్బులు ఇచ్చేవాడు ఎవడుంటే తీసుకుని అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో టాప్ ప్రీమియర్ కాలేజెస్లో అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ 10-15% ఉంటుంది అన్న విషయం మర్చిపోవద్దు. మ్యాక్సిమం 14, 16, 17 ఉంటుంది, 8-9% స్టూడెంట్స్ ఉంటారు అంతే. సో అందువల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క యాక్సెప్టెన్స్ రేట్ వేరుగా ఉంటుంది. మీకు ఓవరాల్గా నేను ఉదాహరణకి ఎంఐటీ 4.1 అని చెప్పాను అంటే 4.5 చెప్పాను అంటే 4.5 అందరికీ కాదు. అది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దాని యాక్సెప్టెన్స్ రేట్ జనరల్గా 2%, 3% పడిపోతుంది. నెక్స్ట్ పాయింట్, మీరు మేలా ఫిమేలా. జనరల్గా ఈ టాప్ యూఎస్ యూనివర్సిటీస్లో 50% మేల్స్ 50% ఫిమేల్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఫిమేల్ స్టూడెంట్స్ యొక్క అప్లికెంట్స్ తక్కువ ఉంటారు, బట్ వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ రేట్ కూడా ఈక్వల్గా మేల్తో సమానంగా ఉండాలి. కాబట్టి ఆబ్వియస్గా మేల్కి ఒక రకమైనటువంటి యాక్సెప్టెన్స్ రేటు, ఫిమేల్కి ఒక రకమైన యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇది సెకండ్ పాయింట్ అండి. నెక్స్ట్, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలా వద్దా. ఇట్స్ కాల్డ్ నీడ్ బ్లైండ్. అంటే పర్వాలేదు, మీరు అడగకపోయినా డబ్బులు ఇచ్చేస్తారు. దోస్ ఆర్ కాల్డ్ నీడ్ బ్లైండ్ యూనివర్సిటీస్. నీడ్ అవేర్, నీడ్ సెన్సిటివ్, ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా.